5 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం బిల్ ఆఫ్ మెటీరియల్ని సిద్ధం చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: సైజింగ్ తర్వాత 5 కిలోవాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ వస్తువుల కోసం ఎంచుకొనుట, 5 కిలోవాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ని గీయుట, అవసరమైన టూల్స్ మరియు పరికరాలు: పేపర్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, హ్యామర్, స్క్రూడ్రైవర్ సెట్, క్రింపింగ్ సాధనం 3 mm నుండి 16 mm, డిఈ డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్ 6 mm నుండి 15 mm, మల్టీమీటర్, ప్రోడక్ట్ ప్రొఫైల్స్, సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు, అరే జంక్షన్ బాక్స్, ఛార్జ్ కంట్రోలర్, డీసీ డిస్కనెక్టర్లు, ఏసీ డిస్కనెక్టర్, ఇన్వర్టర్. భాగాల పరిమాణం కోసం గణన యొక్క నమూనా: బల్బు రేటింగ్ 100 వాట్లు, అలాంటివి 5 లోడ్లు మరియు అవి 6 గంటలు పనిచేస్తాయి. ఒక్కో లోడ్కు కావలసిన సమానమైన పవర్ 100 వాట్లు ఇంటూ 6 గంటలు ఈక్వల్ టు 600 వాట్ హవర్లు. ఇప్పుడు 5 లోడ్స్కు సరిపోయే పవర్ అవసరం ఈక్వల్ టు 600 వాట్ అవర్లు ఇంటూ 5 లోడ్ల సంఖ్య ఈక్వల్ టు 3000 వాట్ అవర్లు. పైన తెలిపిన లోడ్స్కు కావలసిన మొత్తం పవర్ ఈక్వల్ టు 18280 వాట్ అవర్లు. దీనిని యూనిట్లలోనికి మార్చినట్లయితే 18280/1000 ఈక్వల్ టు 18.28 యూనిట్లు. ఎందుకంటే 1000 వాట్ అవర్లు లేదా 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. సోలార్ ప్యానెల్ యొక్క పరిమాణం: 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ యొక్క సైజింగ్ కొన్ని భాగాలపై ఆధారపడి ఉంటుంది. అవి సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, బ్యాటరీ బ్యాంక్. 5 కిలోవాట్ల ప్లాంట్ సామర్థ్యం కోసం అవసరమైన వోల్టేజ్ని పొందడానికి సోలార్ ప్యానెల్లు కనెక్ట్ చేయబడతాయి. మ్యాక్సిమం వోల్టేజ్ Vm ఇంటూ ఉపయోగించిన ప్యానెళ్ల సంఖ్య. సిస్టమ్ వోల్టేజ్ అనేది ఒక డీసీ విలువ. వోల్ట్లన్నీ డీసీకి సాధారణ వర్కింగ్ వోల్టేజ్గా ఎంపిక చేయబడతాయి. సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టంలోని భాగాలు సరిచేయుటచే వోల్టేజ్ల స్థాయిలను సక్రమంగా చేయవచ్చును. నిర్ధారించిన 5 కిలోవాల్ట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ యొక్క వోల్టేజ్ విలువ 24 వోల్ట్లు. 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 5000 వాట్లు సౌర పలకముల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిని సాధించుటకు వాట్ పవర్ ఈక్వల్ టు 250 వాట్లు సామర్థ్యం కలిగిన 20 నంబర్స్ సోలార్ ప్యానెళ్లను సమూహపరచడం ద్వారా చేయవచ్చు. సోలార్ ప్యానెల్ రేటింగ్: Vm మ్యాక్సిమం వోల్టేజ్ ఈక్వల్ టు 30 వోల్ట్లు DC మరియు మ్యాక్సిమం కరెంట్ 8 ఆంపియర్లు. ఇది 240 వాట్ల పవర్లు ఇస్తుంది. ఇది దాదాపు 250 వాట్ పవర్కు సరిపోతుంది. ఇచ్చిన 5 కిలోవాట్ శక్తిని సాధించడానికి ప్రతి ప్యానెల్ స్ట్రింగ్ ద్వారా అభివృద్ధి చేయబడిన వోల్టేజ్ 30 వోల్ట్లు ఇంటూ 10 ప్యానెల్స్ ఈక్వల్ టు 300 వోల్ట్లు. ఉత్పత్తి చేయబడిన శక్తి ఈక్వల్ టు 300 వోల్ట్లు ఇంటూ 10 ఆంపియర్లు ఈక్వల్ టు 3000 వాట్లు. 5 కిలోవాట్ శక్తిని పొందడానికి 20 ప్యానెళ్లు కావలెను మరియు వీటిని 10 ప్యానెల్స్ చొప్పున 2 శ్రేణులుగా చేయవచ్చు. ఇన్వర్టర్ ఎంపిక మరియు పరిమాణం: కెపాసిటీ ఆధారంగా ఇన్వర్టర్ను మనము ఎంచుకోవచ్చును. టెక్నాలజీ: సైన్ వేవ్, అనుమతించబడిన పవర్ లోడ్, అవసరమైన బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ వోల్టేజ్ VOC, సోలార్ ప్యానెల్ కరెంట్. ఇన్వర్టర్ స్పెసిఫికేషన్లు: DC ఇన్పుట్ పరిధి, AC అవుట్పుట్, వాట్ లేదా కిలోవాట్, వోల్ట్ యాంపియర్ లేదా కిలోవోల్ట్ యాంపియర్. పవర్ ఫ్యాక్టర్ PF కోసం 0.8 1000 వాట్లు ఈక్వల్ టు 1250 వోల్ట్ యాంపియర్లు. తరంగ రూపం: సైనసాయిడల్, స్క్వేర్ వేవ్, క్వాసీ సైన్ వేవ్.
ఇన్వర్టర్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు 230 వోల్ట్స్ ఏసీ, 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్. పవర్ అవుట్పుట్ 5 కిలోవాట్లు. ఇన్వర్టర్ కోసం DC ఇన్పుట్ ఈక్వల్ టు 300 వోల్ట్లు నుండి 350 వోల్ట్లు DC. అవుట్పుట్ తరంగ రూపం సైనసాయిడల్. బ్యాటరీల పరిమాణం. బ్యాటరీ పరిమాణాన్ని నిర్ణయించడానికి మనం ముందుగా సిస్టమ్ వోల్టేజీని నిర్ణయించుకోవాలి. సిస్టమ్ వోల్టేజ్ 24 వోల్ట్లుగా పరిగణించవచ్చు. బ్యాటరీ యొక్క యూనిట్ పరిమాణం 12 వోల్ట్లు. దీని ప్రకారం సిస్టమ్ సామర్థ్యం ఆధారంగా మనం బ్యాటరీలను సిరీస్, సమాంతర లేదా సిరీస్ సమాంతర కలయికల్లో సమూహపరచవచ్చును. ఇన్వర్టర్ ఇన్పుట్ వోల్టేజ్ 300 వోల్ట్ DC కాబట్టి బ్యాటరీ బ్యాంక్ వోల్టేజ్ 300 వోల్ట్ DC. ప్రతి బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్ల DC మరియు 20 ఆంపియర్ అవర్లుగా అందుబాటులో ఉన్నాయి. 300 వోల్ట్ DCని పొందటానికి బ్యాటరీల సంఖ్య అవసరం. 300 వోల్ట్ బై 12 వోల్ట్ ఈక్వల్ టు 25 నంబర్లు. 300 వోల్ట్ DC యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఇవ్వడానికి అవి సిరీస్లో కనెక్ట్ చేయవలెను. మొత్తం పవర్ రేటింగ్ 20 ఆంపియర్లు ఇంటూ 300 వోల్ట్లు ఈక్వల్ టు 6000 వాట్లు. 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం భాగాలను ఎంచుకొనుట. 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 5000 వాట్ల సౌర పలకముల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. వాట్ పవర్ ఈక్వల్ టు 250 వాట్స్ సామర్థ్యం కలిగిన 20 సోలార్ ప్యానెళ్లను ఉపయోగించి అనేక రకములుగా కనెక్ట్ చేయవచ్చును. అంటే ఆప్షన్ 1. ఇప్పుడు 250 వాట్ పవర్ గల అన్ని 20 సోలార్ ప్యానెళ్లను సిరీస్లో కనెక్ట్ చేద్దాము. 20 ఇంటూ 250 వాట్ పవర్ ఈక్వల్ టు 5000 వాట్లు. అన్ని 20 ప్యానెళ్ల సిరీస్ కనెక్షన్. అవుట్పుట్ 600 వోల్ట్ కొరకు గరిష్టముగా 30 వోల్ట్ DC వోల్టేజ్ గల ఒక్కో సోలార్ ప్యానెల్ కావలెను. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్ కూడా సోలార్ ప్యానెల్ వోల్టేజ్కి సమానంగా ఉండాలి. తప్పనిసరిగా 600 వోల్ట్ DC కలిగి ఈ అవుట్పుట్ పొందడానికి సిరీస్లో 24 వోల్ట్లు గల 25 బ్యాటరీలను కనెక్ట్ చేయాలి. ఇన్వర్టర్ ఇన్పుట్ వోల్టేజ్ తప్పనిసరిగా 450 వోల్ట్ల నుండి 800 వోల్ట్ 10 ఆంపియర్ మధ్య గల దానిని ఎంచుకోబడాలి. 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం భాగాలను ఎంచుకొనుట. ఆప్షన్ 2. సౌర శ్రేణి 2 సిరీస్ మార్గాలను కలిగి ఉంటుంది. ప్రతి మార్గములో 10 ప్యానెళ్లు కలిగి మరియు 2 పాత్లతో సమాంతరంగా కనెక్ట్ చేయబడింది. ఒక్కో ప్యానెల్ యొక్క 250 వాట్ పవర్ గల వాటితో 5000 వాట్ అవుట్పుట్ కొరకు శ్రేణులు వోల్టేజ్ 300 వోల్ట్ DC కలిగి ఉండును. సోలార్ ప్యానెల్ మ్యాక్సిమం వోల్టేజ్ VM ఈక్వల్ టు 30 వోల్ట్లు మరియు మ్యాక్సిమం కరెంట్ IM ఈక్వల్ టు 10 ఆంపియర్లు కలిగి ఉంటే అరే జంక్షన్ బాక్స్ వద్ద అవుట్పుట్ 300 వోల్ట్లు 20 ఆంపియర్లు. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్ తప్పనిసరిగా 300 వోల్ట్ DC అవుట్పుట్ అయి ఉండాలి. ఈ అవుట్పుట్ పొందడానికి సిరీస్లో 12 వోల్ట్లు చొప్పున 25 బ్యాటరీలను కనెక్ట్ చేయాలి. కనుక సోలార్ DC ఇన్పుట్ పరిధి 150 వోల్ట్ల నుండి 450 వోల్ట్లు DC 20 ఆంపియర్లు గల PCU లేదా ఇన్వర్టర్ కావాలి. 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం భాగాలను ఎంచుకొనుట. ఆప్షన్ 3. సౌర శ్రేణిలో ఒక్కొక్కటి 5 ప్యానెళ్ల 4 సిరీస్ పాత్లు కలిగి ఉండి మరియు అన్ని సమాంతరంగా అనుసంధానించబడి ఉంటుంది. ఆపై మనకు 150 వోల్ట్ల స్ట్రింగ్ వోల్టేజ్తో 5000 వాట్ అరే అవుట్పుట్ లభిస్తుంది. కానీ అరే జంక్షన్ బాక్స్ అవుట్పుట్ 150 వోల్ట్లు 40 ఆంపియర్లు. మనకు మ్యాక్సిమం వోల్టేజ్ VM ఈక్వల్ టు 30 వోల్ట్లు ఉంది. మ్యాక్సిమం కరెంట్ IM ఈక్వల్ టు 40 ఆంపియర్లు. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్ తప్పనిసరిగా
180 వోల్ట్ల DC అవుట్పుట్ అయి ఉండాలి. ఈ అవుట్పుట్ పొందడానికి సిరీస్లో 12 వోల్ట్లు చొప్పున 13 బ్యాటరీలను కనెక్ట్ చేయాలి. PCU లేదా ఇన్వర్టర్ కోసం సోలార్ DC ఇన్పుట్ పరిధి 40 యాంపియర్ల వద్ద 75 వోల్ట్ల నుండి 300 వోల్ట్ల DC ఉండాలి. ఉత్పత్తి చేయబడిన శక్తి 150 వోల్ట్లు ఇంటూ 40 యాంపియర్లు ఈక్వల్ టు 6000 వాట్లు. సింగిల్ లైన్ రేఖాచిత్రం. SLD అనేది ఒక సింగిల్ లైన్ రేఖాచిత్రం ద్వారా ఎలక్ట్రికల్ భాగములను సూచించుటకు మరియు మార్గములను సులభంగా అర్థం చేసుకొనుట ద్వారా 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ నందు అమలుపరచవచ్చును. వేర్వేరు భాగాలు ఎలా కనెక్ట్ అయ్యాయో చూద్దాం. 20 సోలార్ ప్యానెళ్లు ఒక్కొక్కటి 250 వాట్ పవర్ చొప్పున మరియు 30 VM అంటే మ్యాక్సిమం వోల్టేజ్, 10 IM అంటే మ్యాక్సిమం కరెంట్ సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ అవుట్పుట్ DC డిస్కనెక్టర్ ద్వారా అరే జంక్షన్ బాక్స్కు కనెక్ట్ చేయబడింది మరియు అవుట్పుట్ 300 వోల్ట్లు ఎట్ 10 యాంపియర్లు అవుతుంది. అరే జంక్షన్ బాక్స్ DC డిస్కనెక్టర్ ద్వారా ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేయబడింది. ఛార్జ్ కంట్రోలర్ DC డిస్కనెక్టర్ ద్వారా బ్యాటరీ బ్యాంక్కి కనెక్ట్ చేయబడింది. 25 బ్యాటరీలను సెట్గా సిరీస్లో కనెక్ట్ చేయబడినవి. బ్యాటరీ బ్యాంక్ నందు బ్యాటరీలను సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా ఇన్పుట్కు అవసరమైన వోల్టేజ్ని DC డిస్కనెక్టర్ ద్వారా ఇస్తారు, అంటే 300 DC. ఇన్పుట్ ఉత్పత్తి చేసే పవర్ 230 వోల్ట్లు, 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్. AC పవర్ దీనిని బ్యాటరీ బ్యాంక్ ద్వారా DC పవర్ తీసుకొని ఇస్తుంది. AC డిస్కనెక్టర్ ద్వారా AC లోడ్లకు ఇన్వర్టర్ అవుట్పుట్ పవర్ ఇవ్వబడుతుంది. ఆన్ గ్రిడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ కొరకు 2 అదనముగా గల బ్లాక్స్లో ఒకటి మామూలు పవర్ సప్లై గల 230 వోల్ట్లు 50 హెర్ట్జ్ మరి ఒకటి ఛార్జ్ కంట్రోలర్. వీటిని ఉపయోగించి బ్యాటరీ రీఛార్జ్ చేస్తారు సోలార్ పవర్ చాలనప్పుడు. వస్తువుల యొక్క వివరములు. 5 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టలేషన్ సిస్టమ్ను నిర్మించడానికి అవసరమైన విడి భాగములు క్రింది పట్టికలో చూపబడ్డాయి. సోలార్ కేబుల్ స్పెసిఫికేషన్స్ క్రింది పట్టికలో చూపబడ్డాయి. MC4 కనెక్టర్ స్పెసిఫికేషన్స్ క్రింది పట్టికలో చూపబడ్డాయి. రీక్యాప్. ఈ సెషన్లో మనము నేర్చుకున్నవి: ఏ విధంగా సైజింగ్ తర్వాత 5 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ కోసం భాగాలను ఎంచుకొనుట, ఏ విధంగా 5 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ని గీయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.